స్వామి నమస్తే. నమస్తే, చెప్పండి. మీ పేరు? నా పేరు అదబాగ్ నాగు సురేష్. నేను బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు. స్వామి, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పరిపాలన? కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రజలందరికీ ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందినట్టు, ప్రజలందరూ వినాయక చవితి ఎలా చేసుకుంటున్నారో అలాగే శత్రు సంహారం చేసినట్టు ప్రతి ఒక్కరూ సంవత్సరం నుంచి ఎంతో ఆనందంతో ఉల్లాసంగా సూపర్ 6 పథకాలతో సూపర్ హిట్ కొట్టినట్టు చాలా ఆనందంగా ఉంది. అధికారం కూడా చాలా అద్భుతంగా ఉంది. చంద్రబాబు గారు అందించే పథకాలు ప్రజలకు అందట్లేదు, చంద్రబాబు గారు అప్పు చేసి పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవాలు అంటారు? అది మొత్తం ప్రతిపక్ష పార్టీ చేసే అవాస్తవాలే తప్ప, ఎందుకంటే అప్పు చేయడం అనేది పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కింద స్థాయి వరకు కూడా ప్రతిదీ వెళ్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ కేంద్ర సహకారం మోడీ గారు వచ్చిన ఈ సంవత్సరం, మోడీ గారు లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిందంటే దీంట్లో ఈ ఒక్క సంవత్సరంలోనే 2,00,000 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. రైల్వే ప్రాజెక్టులు కానీ, రోడ్ల నిర్మాణాలు కానీ, ఐటీ కారిడార్లు కానీ, అట్లా ఎన్నో రకాలు వచ్చినాయి. ఇందులో అప్పులు చేయడం అనేది సహజం. అట్లా అని క్రితం ప్రభుత్వంతో పోలిస్తే కనుక ఈ ప్రభుత్వంలో చేసింది చాలా తక్కువ, అభివృద్ధి అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు చూసుకుంటే స్వామి, ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పాఠశాల అభివృద్ధి చెందలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. పాఠశాలల అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా జరిగే వ్యవహారం. దాన్ని అంతకుముందు ప్రభుత్వం నిధులు శాంక్షన్ అయినా సరే కట్టడాలకే పరిమితం అయింది. కానీ ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వంలో ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలు తీసుకోండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కడతానని చెప్పారు, కానీ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ ప్రభుత్వం రావడంతోనే 8 మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తి చేసి ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. మిగతాది కూడా ప్రతి ఒక్కదానికి పనులు జరుగుతూ ఉన్నాయి. అతివేగంగా జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం కారణంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వామి, గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవాలు అంటారా అవాస్తవాలు అంటారా? లిక్కర్ స్కామ్ అనేది పక్కాగా జరిగిన విషయం. అది ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి కూడా తెలిసినదే. ఎందుకంటే ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా సరే డిజిటలైజేషన్ ఉండదు. ఫోన్పే చేస్తామంటే ఉండదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామంటే ఉండదు. ఎందుకు లేదు అంటే పక్కాగా లెక్కలు తేలుతాయని చెప్పి ప్రతిదీ క్యాష్ రూపంలో తీసుకోవడం జరిగింది. అక్కడే అర్థమవుతుంది కదా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది చెప్పడానికి. అంటే అందులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటారా? ప్రధాన నిందితుడు ఆయన అయితే కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఆయన అరెస్ట్ అవ్వడం అది వాస్తవం అయితే కనుక కంపల్సరీ అరెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ విచారణ ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుతాం. వైజాగ్ రుషికొండ పేరుతో బాబు గారు, కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అవాస్తవం అంటారు? వైజాగ్ అద్భుతంగా ఉన్న కొండనే కోటింగ్ కొట్టేసినట్టు మొత్తం 8,000 కోట్లు కొల్లగొట్టి దాని ప్యాలెస్ అనే రూపంలో దోచుకుంది ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ నిరూపకంగా ఉన్న ఆ ప్యాలెస్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, పర్యాటక రకంగా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దానికి చూస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు గ్లాస్ బిల్డింగ్ కూడా అన్నీ చేయడం జరుగుతుంది అభివృద్ధి పరంగా కూటమి ప్రభుత్వం. దాంట్లో అద్భుతంగానే పరిపాలన చాలా బాగుంది. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. స్వామి, నారా లోకేష్ గారు సీఎం అభ్యర్థిగా నిలబడితే కనుక కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? చంద్రబాబు గారు విజనరీ 3 పార్టీలకి నచ్చింది. నారా లోకేష్ గారు కూడా ఆయన పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మనం చెప్పడానికి ఏముందంటే లోకేష్ గారు పరిపాలన కూటమి ప్రభుత్వం ముగ్గురు ఓకే అనుకుంటే చేయొచ్చు. దాన్ని మనం 3 పార్టీల అభిప్రాయాలు బట్టి, పెద్దల పార్టీలు బట్టి ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది అకాల వర్షాలకు మునిగిపోతుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇప్పుడు అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందా? మరి అలాంటి మునిగిపోయే చోట కట్టడాలు కట్టడం ఎందుకంటారు? అమరావతి రాజధాని మునిగిపోతుంది అనేది పక్క అవాస్తవం. అది కేవలం వీళ్ళు గ్రాఫిక్స్ రూపంలో చూపించేదే తప్ప ఎక్కడ పక్కాగా చూపించిన విషయాలు అయితే లేవు. ఎందుకు మునిగిపోతుంది? అమరావతి ప్రారంభించిన మన టీడీపీ గవర్నమెంట్లో ప్రారంభించారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దాన్ని అంతం చేసేశారు. మళ్ళీ మొట్టమొదటి నుంచి మళ్ళీ మొదలుపెట్టి పనులు ప్రారంభిస్తున్నారు. 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం పూర్తి చేయడమే కూటమి లక్ష్యం, చంద్రబాబు గారి లక్ష్యం. మోడీ గారితో కూటమి పెట్టుకోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే లాభాలు ఏంటంటారు? మోడీ గారితో కూటమి ప్రభుత్వం పెట్టుకోవడం వల్ల వచ్చిన లాభాలు ఏంటంటే ఈ 1 ఇయర్ కాలంలో తేలిపోయింది. మనకు కేవలం మన అమరావతికే 15,000 కోట్లు రిలీజ్ చేశారు గెలిచిన గత 3 నెలల్లోనే. అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని ప్రైవేటీకరణ ఆపి దానికి 22,000 కోట్లు రిలీజ్ చేశారు. అది మన పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడానికి 15,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇట్లాగే హైవేలు, గ్రీన్ఫీల్డ్ హైవేలకి 10,000 కోట్లు పైన రిలీజ్ చేశారు. ఎట్లాగా ప్రతిదీ కూడా ఒక సంవత్సర కాలంలో ఇంత వేగంగా నిధులు వస్తున్నాయంటే
కేంద్ర ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వంతో మన కూటమి ఏర్పడడం వల్లే ఇది సాధ్యమవుతుందని చెప్పి అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరు? ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన బడేటి రాధాకృష్ణ చంటి గారు. ఆయన పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. వాస్తవంగా ఎప్పుడు చూడలేని ఏంటంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అంటే ఎక్కడ ఉండేవాడు ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఉదయం లేచిన కానుంచి 7ంటికి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర అందుబాటులో ఉంటారు. రెడీ అయిపోయి 9ంటికి ఆఫీస్కి వస్తే అందుబాటులో ఉంటాడు. ఏ కార్యకర్త వెళ్ళినా సరే వాళ్ళ సమస్యలు తీర్చే ఇంటికి పంపిస్తున్నారు. అసలు ఇటువంటి ఎమ్మెల్యేని నేను రాష్ట్రంలో కూడా నాకు తెలిసి చూడలేదు. నెంబర్ 1గా వర్క్ చేస్తున్నారు చండి గారు. సరే అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? ఏం పని చేస్తారు? ఎంత వస్తుంది పెన్షను? గతంలో ఎంత వచ్చేది? మరి ఇప్పుడు టైం టు టైం పెన్షన్ ఇస్తున్నారా? మరి ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎలా ఉంది ఆయన పరిపాలన? మీలాంటి ముసలి వాళ్ళకు వృద్ధులకి ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటారు. మరి ఎలా ఉన్నాయి మీ గ్రామంలో రోడ్లు అయ్యి? మరి గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా, మరి ఇప్పుడు లేదు. మీలాంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు చూసుకుంటే మా అమ్మ, మీ ఎమ్మెల్యే గారు మీ పథకాలన్నీ కూడా అంటే ఇప్పుడు పిల్లలకి తల్లికి వందనమే కానీ అవన్నీ మరి అందిస్తున్నారా? ఉచిత గ్యాస్ బండి వస్తుందా? మరి ఎన్ని బండ్లు వస్తున్నాయి సంవత్సరానికి? 3 బండ్లు వస్తున్నాయి. సరే మామ, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? ప్రసాద్ అండి. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో? వ్యవసాయదారుల పరిస్థితి బాగానే ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా, ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం సూపర్ 6 పథకాలు ఇస్తున్నారు, మరి ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. చాలా చోట్ల అందట్లేదు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అంతా ఫేక్ న్యూస్. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి విద్యా సంస్థలు? బాగానే ఉన్నాయండి. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవం అవాస్తవం? జరిగింది. మరి అందులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మరి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? చేయొచ్చండి, బహుశా అవకాశాలు ఉన్నాయి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతమనేని. ఎలా ఉంది ఆయన పరిపాలన? సూపర్గా ఉందండి. సరే బాబాయ్.